అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జడా శ్రావణ్ కుమార్ గారు ఇటీవల ఏమైనా గుర్తింపు సంక్షోభములు ఏమైనా కొట్టిమిట్టాడుతున్నారా? నాకు ఇంకా గుర్తింపు కావాలా, నన్ను ఎవరు గుర్తించడం లేదు, నాకు కావాలా గుర్తింపు కావాలా, ఏదో చేసేలా, ఏదో సాధించాలా అని ఏమన్నా అనుకుంటున్నారా? తప్పే ఉంది, అంతేనా? సరే, మీకు తప్పు లేదు, మీ గుర్తింపు కోసం మీరు పాకులాడడంలో ఆరాటంలో తప్పు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ రఘురామకృష్ణరాజు కార్యాలయంలో ఆయన ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఫోటోలో పెట్టుకుంటే దాన్ని కూడా అభూతలు చూసి కేసులు వేయడము, అసలు ప్రతి అంశాన్ని కూడా రైల్వే కోడ్లో వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారంటే న్యాయ సహాయం చేయాల్సింది వాళ్ళని దగ్గర పెట్టుకుని అధికార కూటమి దీంట్లో కూడా ఇరికించేయచ్చని ఇలా తీసుకుంటూ పోతే రోజుకొకరిని పట్టుకుంటున్నారు. అసలు మీరు అసలు ఎందుకు ఇదేంటి అంటున్నా? పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తే గుర్తింపు వస్తుందా? రఘురామకృష్ణరాజు ఇప్పుడు అంతా ఆయన ఫెమిలియర్ ఫేస్, అయినా గతం నుంచి ఇప్పటి వరకు ఆయనతో పెట్టుకుంటే ఇంకా ఫెమిలియారిటీ వస్తుంది అనుకుంటున్నారా? ఏంటి అసలు ఎందుకు ఇదంతా కూడా? నాగరాజు గారు, నాకు తెలిసినంత వరకు ఈ నెల రోజుల్లో మీరు, నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు తెలిసి ఒక 70 నుంచి 80 మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు. అవును, డిఫరెంట్ వ్యక్తులు. అవును. ఎందుకు అంతమందిని ఇంటర్వ్యూ చేశారు మీరు? ఎందుకు చేయాలి? ఒకళ్ళు చేస్తే సరిపోద్ది కదా. అంటే ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలను చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు, బాధితులను చేస్తున్నారు, అక్కడెక్కడో తిరుపతిలో ఇబ్బంది ఉంటే వాళ్ళని చేస్తున్నారు, సారాయి దగ్గరికి వెళ్తున్నారు, నార్కోటిక్ డ్రగ్స్ దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకు ఇంతమందిని మీరు? నా ఆఫీసు ఉపాధి, నాకు ఉద్యోగం, అది నా ఉద్యోగం, ఉపాధి. ఇది కూడా నా ప్రవృత్తి. రాజకీయాలు వృత్తి, న్యాయవాది వృత్తి నా వృత్తి అయితే రాజకీయాలు నా ప్రవృత్తి. రాజకీయాలు అన్న తర్వాత ప్రతి సామాజిక అంశాన్ని స్పృశించాల్సిందే కదా, ప్రతి సామాజిక అంశాలను. ఇప్పుడు మీరు రఘురామకృష్ణరాజు గారు వెనకాల ఫోటోలు పెట్టుకున్నారు అని మాట్లాడుతున్నారు. నాకు తెలిసి మీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో, జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్లో ఒక స్పీకరు లేదా డిప్యూటీ స్పీకరు ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి ఎన్నిక కాబడినా ఒక్కసారి డిప్యూటీ స్పీకర్ పదవి ఎక్కిన తర్వాత వాళ్ళ పార్టీ పదకు సంబంధించినటువంటి అధ్యక్షులు పొలిటికల్ ఫొటోస్ వెనక పెట్టుకున్న చరిత్ర ఒక్కళ్ళదైనా చూపించగలుగుతారు మీరు? అది రాజ్యాంగపరమైన పదవి కాబట్టి ఏ పార్టీకి చెందిన వారు కాకుండా ఉండాలి. రాజ్యాంగ పదవైన కాబట్టి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కూడా కాదు, ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా ఉండకూడదు, న్యూట్రల్ గా ఉండాలి అంటున్నా. న్యూట్రల్ గా ఉండాల్సిన బాధ్యత ఒకటైతే, ది మూమెంట్ వెన్ యూ బికమ్ అ డిప్యూటీ స్పీకర్ ఆర్ స్పీకర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రిజైన్ ఫ్రమ్ యువర్ పొలిటికల్ పార్టీ. ప్రాథమిక సభ్యత్వానికి రిజిగ్నేషన్ చేసిన తర్వాత మాత్రమే మీరు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అవుతారు. ప్రాథమిక సభ్యత్వం, ఈవెన్ రాజ్యసభకి ఉపరాష్ట్రపతికి ఎన్నిక కాబడ్డ వెంకయ్యనాయుడు 40 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో ఉండి తను రాజకీయ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే లోక్సభ ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కాబడ్డారు భారతదేశ. సో ఏదేమైనా రాజ్యాంగం, నాగరాజు గారు, ఇక్కడ నాకు రఘురామకృష్ణరాజు గారు వ్యక్తిగతంగా చాలా మిత్రులు. ఇంకోటి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సునీల్ కుమార్ అనేటువంటి ఐపీఎస్ ఆఫీసరు నన్ను అరెస్ట్ చేయడానికి చెయ్యని ప్రయత్నం లేదు. ఆయన డీజీపీ సిఐడిగా ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి పొద్దున సాయంత్రం పోలీస్ టీములను పంపించినటువంటి వ్యక్తి. నేను హైకోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకునేంత వరకు నన్ను వెంటాడుతూనే ఉన్నాడు విజయపాల్ అరెస్ట్ చేయడానికి. అంత దళిత సామాజిక వర్గమే కదా, అంత మీకు కూడా అన్ని కక్షలు ఉంటాయంటారా? అయ్యో, నేను ఐఎమ్ ఆన్ రికార్డ్ సార్. నేను యూనివర్సిటీస్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డబ్బులు తీసుకొని రికమెండేషన్లు చేసిన ప్రొసీడింగ్స్ని TV5లో చూపించినప్పుడు నేను A1గా, TV5 మూర్తి గారు A2గా, TV5 చైర్మన్ నాయుడు గారు A3గా, మా ముగ్గురు మీద 8 సెక్షన్లతో అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ మా మీద కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేసి 8 సెక్షన్లో సిఐడి పోలీసులు వెంటాడారు. మూర్తి గారిని ఒక 10 సార్లు పిలుచుంటారు, నాయుడు గారిని ఒక 10 సార్లు పిలుచుంటారు, నన్ను ఒక 5 సార్లు పిలుచుంటారు. ఇది ఇన్వెస్టిగేషన్. అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చుకునేంత వరకు సునీల్ కుమార్ వెంటాడాడు. సునీల్ కుమార్ గారికి నాకు వ్యక్తిగతమైనటువంటి వైరము లేదు, వ్యక్తిగతమైనటువంటి ప్రేమ లేదు. ఇంకా ఒక విధంగా చెప్పాలి అంటే, రఘురామకృష్ణరాజు గారు నేను చాలా మంచి మిత్రులు. ఆయన నేను ఎవ్రీడే మాట్లాడుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేసులు వేసే సందర్భంలో ఇవన్నీ కూడా మాకు వ్యక్తిగతమైన స్నేహం కూడా ఉంది మా ఇద్దరికి. ఎందుకు నేను ఆ రోజు త్రిబుల్ గారి మీద నేను మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకళ్ళని ఫింగర్ పెట్టి చూపించే ముందు 4 వేళ్ళు మనం వెళ్ళి వైపు చూపిస్తున్నాయని మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో, డిప్యూటీ స్పీకర్ మీడియాకు రావచ్చా, మాట్లాడవచ్చా? డిప్యూటీ స్పీకరు ప్రతిపక్ష నాయకులను తిట్టొచ్చా?
లేకపోతే ప్రతిపక్షంలో మంత్రులు అరెస్ట్ అయితే దాన్ని స్పందించవచ్చా? అసలు డిప్యూటీ స్పీకర్ పొలిటికల్గా అతీతంగా పాలిటిక్స్కి అతీతంగా ఉండాల్సిన సందర్భం. గత ప్రభుత్వంలో ఉన్నారా లేదా? లేరు కాబట్టి ఎన్నోసార్లు తిట్టినాం. నేను సీతారాం ఆయన్ని, గత ప్రభుత్వంలో ఉన్న స్పీకర్ పేరు తమ్మినేని సీతారాం గారిని. అరే నువ్వు ఎట్లా స్పీకర్ అయ్యా, నువ్వు అసలు ఏం స్పీకర్ అయ్యి? ఎన్నో సందర్భాల్లో, కొన్ని వందల సందర్భాల్లో చేసావు. ఇక్కడ నేను చూస్తుంది స్పీకర్ వ్యవస్థ. ఒక సునీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక థాట్ ప్రొవోకింగ్ మాట మాట్లాడాడు. ఏమని? అరే దళితులు కాపులు కలిస్తే ఒక రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంది. అయినా కొట్టుకోమని చెప్పలేదు కదా, కలిసి ఉండమని చెప్పినాడు. కలిసి ఉండమని చెప్తే దాడి చేసేస్తారా మీరు? అంటే మీరు మీ మీడియా మీకు ఉంది కాబట్టి ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో నువ్వు డిఓపిటికి లెటర్ రాసేస్తావా? అంటే ఆయన అనేది అది కాదు కదా, సునీల్ కుమార్ని విధుల నుంచి బహిష్కరించాలి అని కేంద్రానికి లేఖ రాశారు. ఎందుకు రాశారు? అంటే తనపై అప్పుడు కేసులు పెట్టి తను ఇది చేశారనే ఉద్దేశంతో. ఆయన ఏమన్నారు, సరే మమ్మల్ని దొరికిస్తారు, ఎస్సీల నుంచి ఒకరిని, కాపుల నుంచి ఒకరిని ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పెట్టుకోండి అని ఆయన అన్నారు. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు దాన్ని ప్రజలు నిర్ణయించాలి కానీ అధికారులు, బ్యూరోక్రసీ, కామన్ మ్యాన్ వీళ్ళు మీరు కూడా అలా మాట్లాడతారండి. ప్రజలు నిర్ణయించుకోండి అని చెప్తున్నాడు ఆయన. ఓకే, ఇప్పుడు ఆయన ఆయనకు థాట్ ఉందండి, ఆయనకు థాట్ ఉంది. ఇప్పుడు నాకుంది, బీసీలో 50% ఉన్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ముఖ్యమంత్రి అవ్వగలిగిన అవకాశం స్థాయి ఉన్నది అంటే అది బీసీలకే. ఎందుకు? 50% మంది జనాభాలో వాళ్ళు ఉన్నారు. మరి ఎంతమంది అవుతున్నారు? ఇప్పుడు నేను అన్నాను అనుకో, బీసీలు ముఖ్యమంత్రి అవ్వాలి అని. బీసీలు ముఖ్యమంత్రి అవ్వాలంటావా? నువ్వు మాట్లాడతావా? అది ప్రజలు నిర్ణయించుకోలేక నువ్వెవడు మాట్లాడటానికి దాడి చేస్తారు నా మీద? సరే, ఒక్కొక్క థాట్ ఒక్కొక్కరిది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి ముస్లిమ్స్ ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రి కావాలి. ఇట్స్ ఎ థాట్ అండి. ఆ థాట్ని మనం విమర్శించకూడదు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉన్నాయి. దానికి నువ్వు డిఓపిటికి రాసి ఈ కుల మతాల మధ్య సంఘర్షణలు పెడుతున్నాడు సునీల్ కుమారు అని చెప్పేసి మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో రాస్తే, మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో తెలుగుదేశం పార్టీని రిప్రజెంట్ చేస్తున్న లాక్కినా మాకు తెలీదా? లేకపోతే రోజు మీడియాలోకి వచ్చి ఏబిఎన్ ఛానల్లో TV5 కూర్చొని మాట్లాడుతుంటే అది డిప్యూటీ స్పీకర్ మాట్లాడటానికి పొలిటికల్ స్పీచెస్ ఇవ్వకూడదు అనేది ఉన్న విషయం మీకు తెలీదా? దానివల్ల నేను గవర్నర్కి, రాష్ట్రపతికి లెటర్ రాశాను. అండ్ ఐఎమ్ షూర్ దట్ హీ విల్ నాట్ అపీర్ ఇన్ మీడియా. స్పీకర్కి మీరు విన్నవించారా? ఎలా అలౌ చేస్తున్నారు? ఖచ్చితంగా స్పీకర్ కూడా పెట్టాను. అయ్యన్న పాత్రుడికి కూడా పెట్టాను. ఎందుకంటే అయ్యన్న పాత్రుడికి పెట్టిన కారణం ఏంటంటే అయ్యన్న పాత్రుడు కూడా అలా మాట్లాడుతున్నాడు కాబట్టి పెట్టా ఆయనకి. సో డిప్యూటీ స్పీకర్ ఇలా మాట్లాడుతున్నాడు, కరెక్ట్ హిమ్. అదర్వైజ్ రేపొద్దు నేను దీని మీద హైకోర్టుకి వెళ్తాను. అసలు స్పీకరు, డిప్యూటీ స్పీకరు చరిత్రలో పొలిటికల్ స్పీచెస్లో పాల్గొనకుండా, పొలిటికల్ పార్టీతో అసోసియేట్ అవ్వకుండా, పొలిటికల్ ఒపీనియన్స్ చెప్పకుండా న్యూట్రల్గా ఉండి స్పీకర్ వ్యవస్థను గౌరవించే విధంగా, స్పీకర్ వ్యవస్థకి ఒక విఘ్నత, ఒక గౌరవం తీసుకొచ్చే విధంగా బిహేవ్ చేసేదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టమని అడుగుతున్నాను ఏంటి. స్పీకర్ వ్యవస్థని ఆదేశించే హక్కు కోర్టులకు ఉంటుందా? ఎందుకు లేదు సార్? ఇప్పుడు మన తెలంగాణలో 4 వారాల్లోపు నిర్ణయం తీసుకుంటే డిస్క్వాలిఫికేషన్ సుప్రీంకోర్టు చెప్పలేదు. తీసుకున్నారా? తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు. మీకు ఇంకో విషయం చెప్పనా? ఒక సందర్భంలో నాకు బాగా గుర్తు, ఒక స్పీకర్ని సుప్రీంకోర్టు వాళ్ళ ఆదేశాలు లెక్క చేయలేదని అరెస్ట్ చేసి హెలికాప్టర్లో తీసుకొని వచ్చారు ఢిల్లీకి. ఓకే, స్పీకర్ని అరెస్ట్ చేసి వెరీ రీసెంట్లీ.